నెంబర్ 12658 కేఎస్ఆర్ బెంగళూరు సిటీ చెన్నై సూపర్ ఫాస్ట్ మెయిల్ అండి. 160 ఇయర్స్ బ్యాక్ ఓల్డ్ ట్రైన్ అనమాట మన ట్రైన్. అంటే సౌత్ వెస్టర్న్ రైల్వే 2 వందే భారత్లు, 2 శతాబ్దీలు, ఒక సూపర్ ఫాస్ట్ మెయిల్. చూసారా, ఆన్ టైం డిపార్ట్ అయిందంటే మన ట్రైన్కి వాల్యూ ఉన్నట్టే అండి. ఇంకా అంటే ఏమి కొట్టుడు స్వామి, అబ్బా ఇది ఒక మిడ్ నైట్ ట్రాంపేజ్ అనమాట. మిడ్ నైట్ చూసారుగా లోకోమోటివ్ని వ్యాబ్ 7 39270 వ్యాబ్ 7 కృష్ణాజపురం అండి. ఈలో ఎంజీఆర్ చెన్నై సెంట్రల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకర్ రైల్ ఫ్యాన్. మరో కొత్త వ్లాగ్లో, అది కూడా మీకు ఇష్టమైన ట్రైన్ వ్లాగ్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు క్రాంతివీర సంగోలి రాయన్న బెంగళూరు కేఎస్ఆర్ బెంగళూరు. ఈరోజు కేఎస్ఆర్ బెంగళూరు నుంచి నేను ట్రావెల్ చేయబోయే ట్రైన్ వచ్చేసి ట్రైన్ నెంబర్ 12658 కేఎస్ఆర్ బెంగళూరు సిటీ చెన్నై సూపర్ ఫాస్ట్ మెయిల్ అండి. మన ట్రైన్ ఏమో ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఉంది. ప్రజెంట్ ఏమో టైం 10:10 అవుతుందండి. మన ట్రైన్ 10:40 డిపార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను ప్లాట్ఫామ్ లోపలికి వెళ్ళి ట్రైన్ లోపలికి ఎక్కి మొత్తం మాట్లాడతాను, ఎందుకంటే లగేజ్ చాలా ఎక్కువ ఉందన్నమాట. అందుకే వెల్కమ్ టు మెజెస్టిక్, వెల్కమ్ టు బెంగళూరు క్రాంతివీర సంగోలి రాయన్న బెంగళూరు స్టేషన్. సౌత్ వెస్టర్న్ రైల్వే క్రాంతివీర సాయన రైల్లో బెంగళూరు. వావ్, ఇదే మన క్రాంతివీర సంగోలి రాయన్న రైల్వే స్టేషన్ అండి బాబు. వాహా, ఎప్పుడు స్టేషన్ బిజీనే ఉంటుందండి బాబు. స్టేషన్ ఎప్పుడు ఏమో అండర్ ద టికెట్ కౌంటర్స్ అండి. అది ఇక్కడ చూసారా, ఇదేమో డిస్ప్లే బోర్డ్ అండి. మన ట్రైన్ ఏమో 12658 ప్లాట్ఫామ్ నెంబర్ 1 10:40 అండి. చూసారా, హిందీలో ఉంది. ఫుడ్ ట్రాక్ అంట, మెడ్రాస్ కాఫీ హౌస్ అంట. చూడండి, ఇక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడ మెడ్రాస్ కాఫీ హౌస్, అక్కడ మయూరిజిత్ టూరిజం క్యాటరింగ్ చాలా ఉన్నాయండి బెంగళూరు సిటీలో మాత్రం. ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఎంటర్ అవుతున్నాం కదా. చూడండి, ఇక్కడ కూడా నందిని ఉందండి. ఇక్కడ మల్టీపర్పస్ స్టాల్ కూడా ఉందన్నమాట. వావ్, మల్టీపర్పస్ స్టాల్ కూడా ఉంది. నెంబర్ 1కి వచ్చేసాను. మన ట్రైన్ రెడీగా ఉంది ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 1లో. ఇదే మన మెయిల్ మన ట్రైన్ అనమాట. మొత్తానికి అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వచ్చేసానండి. ఈరోజు నేను ట్రావెల్ చేయబోయేది 3rd ఏసీలో అనమాట. నాకు వచ్చేసి B5 సీట్ నెంబర్ 71 సైడ్ లోవర్. నా ఫేవరెట్ సీట్ అనమాట, ఫేవరెట్ సీట్. IRCTC క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఉందండి ఇక్కడ. వావ్, ప్యూర్ వెజిటేరియన్ ఇది ఉందన్నమాట ఇక్కడ. మొత్తానికి మన ట్రైన్లో మన కోచ్ B5లో లగేజ్ పెట్టి వచ్చేసినా అండి. ఇప్పుడు మీకు కోచ్ ఒక ఇంటీరియర్ చూపిస్తా ఆగండి. ఇలా ఎక్కాను లోపలికి. ఇదే మన కోచ్ ఒక ఇంటీరియర్ అనమాట. నాదేమో సీట్ నెంబర్ 71 అండి, సైడ్ లోవర్ బెర్త్. ఇంకా మన కోచ్ చూసుకుంటే చూడండి, ఇక్కడ మిర్రర్ ఇచ్చారనమాట, స్మాల్ మిర్రర్ ఇచ్చారు. ప్లస్ ఇంకోటి ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారండి, 3 ఇండివిజువల్ ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు. ప్లస్ లగేజ్లోకి ఇచ్చారు, ప్లస్ ఫుడ్ అన్నీ ఇచ్చారండి. కానీ వాటర్ బాటిల్ కూడా ఇచ్చారు. ఇక్కడ వాటర్ బాటిల్ హోల్ డిఫరెంట్ వేలో ఉంది, డిఫరెంట్ టైప్లో ఉంది. నాకు అర్థం కావట్లేదు, కానీ బాగుందండి. కోచ్ మెయింటెనెన్స్ బాగుంది. అదే ఇంకా మొత్తానికి మన ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి 20 మినిట్స్ ఉందండి. ఇంకా మన ట్రైన్ విషయానికి వస్తే మన ట్రైన్ నెంబర్ ఏమో ట్రైన్ నెంబర్ 12658 అండి. కేఎస్ఆర్ బెంగళూరు సిటీ చెన్నై మెయిల్ అనమాట, చెన్నై సూపర్ ఫాస్ట్ మెయిల్. మన ట్రైన్కి ఏమో కేఎస్ఆర్ బెంగళూరు సిటీ న్యూఢిల్లీ కర్ణాటక ఎక్స్ప్రెస్తో రేక్ షేరింగ్ ఉందండి. కర్ణాటక ఎక్స్ప్రెస్ తెలుసు కదా, కింగ్ ఆఫ్ సౌత్ వెస్టర్న్ రైల్వే అండి. మన కర్ణాటక ఎక్స్ప్రెస్తో ఈ ట్రైన్కి రేక్ షేరింగ్ ఉందన్నమాట. ఇంకా మన ట్రైన్ ఏమో కేఎస్ఆర్ బెంగళూరు నుంచి తర్వాత చెన్నై వరకు దగ్గర 358 కిలోమీటర్స్ కవర్ చేస్తానండి, ఇంక్లూడింగ్ 6 హాల్ట్స్ అనమాట. మన ట్రైన్ ఇక్కడ కేఎస్ఆర్ బెంగళూరు సిటీలో 10:50 స్టార్ట్ అవుతుంది అనమాట. మనం ఎర్లీ మార్నింగ్ 4:15కి చెన్నై రీచ్ అయిపోతాం, చెన్నై సెంట్రల్కి. అంటే మన ట్రైన్ ఏమో చెన్నై నుంచి బెంగళూరు దాకా దగ్గర 5 hours 35 minutes టైం తీసుకుంటుంది అనమాట. మన ట్రైన్ యొక్క యావరేజ్ స్పీడ్ వచ్చేసి 64 km/h. సగటు సూపర్ ఫాస్ట్ ట్రైన్కి ఎంత యావరేజ్ స్పీడ్ ఉందో ఈ ట్రైన్కి అంత యావరేజ్ స్పీడ్ ఉందండి. దానికంటే ఎక్కువే ఉంది ఇంక చెప్పాలంటే. ఇంకోటి మ్యాక్సిమం పర్మిషన్ స్పీడ్ ఏమొచ్చి 130 km/h అండి. ఎక్కడ నుంచి కేఆర్పురం నుంచి జొలార్పేట దాకా మన ట్రైన్కి పర్మిషన్ ఉందన్నమాట, 130 km/h. చూద్దాం నైట్ 130 చేస్తాడు లేదు. లేదా ఈ ట్రైన్లో మ్యాక్స్
కేఆర్పురం అంతా కవర్ చేస్తానండి. కేఆర్పురం అంతా కవర్ చేసి తర్వాత పడుకుపోతాను. నేను తెల్లవారు లెగాలి కదా 14కి. ప్లస్ నైట్ టైం కూడా రైల్ ఫైన్ గెలువ చేయరు కొంతమంది. అందుకే మన ట్రైన్ స్టార్ట్ అయిన ఇయర్ వచ్చేసి August 1, 1864. అంటే దగ్గర 160 years బ్యాక్ ట్రైన్ అండి. 160 years బ్యాక్ ఓల్డ్ ట్రైన్ అనమాట మన ట్రైన్. అంటే సౌత్ వెస్టర్న్ రైల్వేలో అప్పటికి ఇంకా ఫస్ట్ ట్రైన్ అనుకుంటున్నా తెలిసి. అంత పురాతనమైన ట్రైన్ మన ట్రైన్ అనమాట. ఇంకా మన ట్రైన్లో కోచ్ కాంపిటీషన్ చెప్పాలంటే మన ట్రైన్లో మొత్తం 22 కోచ్లు ఉన్నాయండి. 22 కోచ్ల్లో 5 థర్డ్ ఏసీ, 2 సెకండ్ ఏసీ, ఒక డెడికేటెడ్ ఫస్ట్ ఏసీ, ఒక ప్యాంట్రీ కార్. కానీ ఆ ప్యాంట్రీ కార్ ఎందుకు ఉందండి చెప్పా కదా, మన ట్రైన్కి కర్ణాటక ఎక్స్ప్రెస్ రేక్ షేరింగ్ ఉందండి. కర్ణాటక పెద్ద ట్రైన్గా దానికి ప్యాంట్రీ కార్ కావాల్సిందే. ఇప్పుడు దీనికి రేక్ షేర్ కాబట్టి ఆ ప్యాంట్రీ కార్ విడదీయలేరు. ఆ ప్యాంట్రీ కార్ అలానే ట్రైన్లో ఉంటుంది కాబట్టి ఆ ప్యాంట్రీ కారు ఆన్ సర్వీస్లో ఉంటుంది అనమాట. ఇంకా కోచెస్ అండి, స్లీపర్ కోచెస్ ఏమో 7 ఉన్నాయి అనమాట. 4 జనరల్ కోచ్లు, ఒక SLR కోచ్, ఒక ఈఓజీ అండి జనరేటర్ కార్ కోచ్ అనమాట. మన ట్రైన్కి ఏమో ఎండ్ టు ఎండ్ వ్యాప్సమ్ లోకో పెడతారనమాట. కానీ ఇప్పుడు లోకో నేను చూపించలేను. ఎప్పుడు చూపిస్తాను అంటే రేపు మార్నింగ్ చెన్నై సెంట్రల్ వెళ్తా కదా, అక్కడ మీకు లోకో క్లియర్గా చూపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు B5లో ఉన్నా కదా, ఇప్పుడు నేను లోకో చూపించలేను. దగ్గర ఒక 15 కోచ్లు ముందుకు వెళ్ళాలన్నమాట. అందుకే చెప్పే కదా వాటర్ బాటిల్ హోల్డర్ యూనిక్గా ఉందని చెప్పి చూసారా ఎలా ఉందో. ఇలా పెట్టాలి మన వాటర్ బాటిల్, ఇలా పెట్టాలన్నమాట. ఇంకా మొత్తానికి మన బ్లాంకెట్స్ ఉన్నాయి, బెడ్షీట్స్ ఇచ్చేసారండి. తర్వాత పిల్లో కవర్స్ కూడా ఇచ్చారు. చూడండి పిల్లో కవర్స్ ఫ్రెష్గానే ఉన్నాయి, పర్లేదు. చూడండి ఇక్కడ కూడా మనకి ఛార్జింగ్ సాకెట్స్ ఉన్నాయి. ఇండివిజువల్ ఛార్జింగ్ సాకెట్స్ సైడ్ అప్పర్లో ఉన్నాయి, ప్లస్ సైడ్ ఓవర్లో ఉన్నాయి అనమాట. ఇండివిజువల్ ఛార్జింగ్ సాకెట్స్ అనమాట. మొత్తానికి నా సైడ్లో వరకు వచ్చి కొంచెం రిలాక్స్ అవుతున్నా అండి. ఇంకా మన ట్రైన్లో ఫేర్ విషయానికి వస్తే మన ట్రైన్లో స్లీపర్లో ఫేర్ వచ్చేసి 300 రూపీస్ అండి, బెంగళూరు టు చెన్నై. అదే థర్డ్ ఏసీలో 700 రూపీస్, సెకండ్ ఏసీలో 1000 రూపీస్, ఫస్ట్ ఏసీలో 1600 రూపీస్ అండి. మన ట్రైన్లో స్లీపరు, తర్వాత సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, ఫస్ట్ ఏసీ ఉన్నాయి. ఇంకా జనరల్ కోచ్ ఉన్నాయి అనమాట. మన ట్రైన్లో థర్డ్ ఏసీ ఎకనామిక్ కోచెస్ లేవండి. ఆ కోచెస్ కూడా నాకు ఇష్టం లేదనమాట. ఇంకా మన ట్రైన్ 10 నిమిషాల్లో డిపార్ట్ అయిపోయింది ఇక్కడ నుంచి. నేను బెడ్డింగ్ రెడీ చేసిన అండి. ఇంకా ట్రైన్ స్టార్ట్ అయిన వెంటనే పడుకుండిపోతే కొంచెం కవరింగ్ చేస్తారన్న. బెడ్డింగ్ అయితే మంచి రెడీ చేసిన. ఇంకా KSR బెంగళూరు సిటీ విషయానికి వస్తే క్రాంతివీర సంగులి రాయన్న బెంగళూరు సిటీ. స్టేషన్ టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 10. జోన్ సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్, డివిజన్ KSR బెంగళూరు సిటీ. బెంగళూరులో ఫస్ట్ ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్ ఇదే అండి. ఇప్పుడు బెంగళూరులో మనకి SMVT ఉంది, యశ్వంత్పూర్ ఉంది, బనస్వాడి ఉంది, యలహంక ఉంది, కంటోన్మెంట్ ఉంది, కేఆర్పురం ఉంది. ఎన్ని స్టేషన్స్ ఉన్నా సరే ఫస్ట్ మెయిన్ స్టేషన్ మాత్రం KSR బెంగళూరు సిటీయే. ఇప్పటికి కొన్ని ట్రైన్స్ మనకి యశ్వంత్పూర్, SMVT డైవర్ట్ అవ్వడం చూసినాం కానీ స్టార్టింగ్లో మాత్రం మ్యాక్సిమం ట్రైన్స్ మనకి KSR బెంగళూరు సిటీ నుంచే డిపార్ట్ అవుతాయండి. ఇంకా KSR బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 1లో అండి మనకి ఫుడ్కి, కాఫీ, టీకి మాత్రం నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయండి. మెడ్రాస్ కాఫీ హౌస్ అంట, తర్వాత ఏమో దోసా హౌస్ అంట, లాంజెస్ అంట, అసలు ఎన్నో IRCTC మల్టీపర్పస్ స్టాలు. మనకి ప్లాట్ఫామ్ నెంబర్ సైడ్ వస్తే మాత్రం నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి ఫుడ్కి మాత్రం. అలాగే ఫుడ్ స్టేషన్లోనే కాకుండా మనం స్టేషన్ బయటికి వెళ్ళినా సరే చిక్ బేట్, దొన్న బిర్యానీ హౌస్, చాలా బిర్యానీ హౌస్లు ఉన్నాయి. తర్వాత టిఫిన్ రెస్టారెంట్స్ ఉన్నాయండి. కానీ బెంగళూరులో ఇది మంచి విషయం అండి, మనకి మంచి విషయం అనమాట. మన ట్రైన్ ఏమో చెన్నై టు బెంగళూరు దాకా 5 hours 35 minutes తీసుకుంటుందండి. మనకి చెన్నై టు బెంగళూరు మధ్యలో ఫాస్టెస్ట్ ట్రైన్ వచ్చేసి వందే భారత్ అండి. వందే భారత్ ఏమో 4.5 hours అండి. తర్వాత ఏమో శతాబ్ది ఎక్స్ప్రెస్ అనమాట, మైసూర్ శతాబ్ది, అదేమో 4 hours 50 minutes అండి. తర్వాత థర్డ్ ఫాస్టెస్ట్ ట్రైన్ మన చెన్నై మేలే అనమాట. ఇది థర్డ్ ఫాస్టెస్ట్ ట్రైన్. వందే భారత్ 2 ఉన్నాయి, 2 వందే భారత్ కాబట్టి 2 సేమ్ టైం నుంచి వస్తాయి, పెద్ద మ్యాటర్ కాదు. 2 శతాబ్దులు కూడా ఉన్నాయి. చెన్నై టు బెంగళూరు మధ్యలో ఎన్ని ట్రైన్స్ అండి బాబు, 2 వందే భారత్లు, 2 శతాబ్దీలు, ఒక సూపర్ ఫాస్ట్ మెయిల్, ఒక లాల్ బాగు, ఒక చెన్నై ఎక్స్ప్రెస్, ఒక బృందావన్. అసలు ఏమి ట్రైన్స్ అండి బాబు. చెన్నై టు బెంగళూరు మాత్రము ఆల్వేస్ బిజియెస్ట్ రూట్ అండి. సారీ ఇంకో ట్రైన్ చెప్పడం మర్చిపోయా, అదే అండి డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ అనమాట. సపోజు మీరు బెంగళూరు నుంచి చెన్నై వెళ్ళే టైంలో మార్నింగ్లో మీకు 6 o'clockకి శతాబ్ది ఉంటుందండి, 6:20కి లాల్బాగ్ ఉంటుంది, తర్వాత ఏమో 8 o'clockకి చెన్నై ఎక్స్ప్రెస్ ఉంటుంది, చెన్నై ఇంటర్సిటీ ఉంటుంది, తర్వాత 8:20కి మళ్ళీ ఇంకో వందే భారత్ ఉంటుందండి. తర్వాత మళ్ళీ మధ్యాహ్నం అరౌండ్ మన SMVT బెంగళూరు నుంచి అనుకుంటా సంగమిత్ర ఉంటుందండి, అది పెరంబూర్ వెళ్తుంది, అది కౌంటబుల్ కింద రాదు, నేను లోకల్ ట్రైన్ చెప్తున్నా. ఇంకోటేమో మనకి మధ్యాహ్నం 2 o'clock ఏమో శతాబ్ది ఉంటుందండి, శతాబ్ది డబుల్ డెక్కర్ ఉంటుంది అనమాట. తర్వాత 3 o'clockకి బృందావన్ ఉంటుంది, 3:30కి ఏమో వందే భారత్ ఉంటుంది, తర్వాత 4 o'clock ఏమో శతాబ్ది ఉంటుంది, మైసూర్ శతాబ్ది అనమాట. అయిపోయినాయి, ఇక్కడతో క్లోజ్ అనమాట. ఇంకా నైట్ ట్రైన్స్ విషయానికి వస్తే నైట్ మన ట్రైన్ ఉందిగా 10:50కి ఏమో మన ట్రైన్ ఉంది సూపర్ ఫాస్ట్ మెయిల్. తర్వాత ఇంకోటి 11:45కి ఏమో కావేరీ ఎక్స్ప్రెస్ అండి, మైసూర్ కాదు అశోకపురం చెన్నై కావేరీ ఎక్స్ప్రెస్, అది కూడా మంచి ట్రైనే అండి. కాకపోతే నేను చెన్నైలో రేపు మార్నింగ్ 7 o'clock ఇంకో ట్రైన్ క్యాచ్ చేయాలి, అందుకే ఈ ట్రైన్ బుక్ చేసుకున్నా. ఇంకోటి ఈ ట్రైన్లో మీకు సీట్ కావాలంటే మీరు దర్జాగా నాన్ సీజన్ టైంలో 10 days ముందు బుక్ చేసుకుని మీకు దొరికిపోద్దండి, వెయిటింగ్ లిస్ట్ కన్ఫర్మ్ అయిపోద్ది అనమాట. సీజన్ టైంలో మాత్రం పక్క 20 days ముందు బుక్ చేయాల్సిందే, ఎందుకంటే ఇది కూడా చెన్నై టు బెంగళూరు మధ్యలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ట్రైన్ కాబట్టి. టైం ఏమో 10:39 అయిందండి.
అప్పుడే మన ట్రైన్కి స్టార్ట్ వచ్చేసారండి. 10:40 అవ్వగానే తీసేస్తారండి. చూసారా, ఆన్ ట్రైన్ డిపార్ట్ అయిందంటే మన ట్రైన్కి వాల్యూ ఉన్నట్టే అండి. ఇంకా అక్కడ స్టార్టర్ వేసారనమాట, ఒక ఆరెంజ్ సిగ్నల్ స్టార్టర్ వేసారు మన ట్రైన్కి. గార్ కూడా గ్రీన్ సిగ్నల్ చూపించేశారండి. మన ట్రైన్ చూసారుగా డాట్ ఆన్ టైం అండి. 10:40 అంటే 10:40 కరెక్ట్ డిపార్ట్ అయిపోయింది ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి. ఈ ట్రైన్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడైనా సరే మీరు ఈ ట్రైన్ ఎక్కాలంటే ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వచ్చేవచ్చు, మెట్లు ఎక్కే పని ఉండదు కాబట్టి. అదో మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. ఈ ట్రైన్ ఒకటి, లాల్బాగ్ ఒకటి, బృందావన్ ఒకటి, ఇవన్నీ ప్లాట్ఫామ్ నెంబర్ 1లోనే అవుతాయి అనమాట. ఇంకోటి మన ట్రైన్ ఏమో మొత్తము 2 స్టేట్స్ కవర్ చేస్తారనమాట. ఇది కర్ణాటక, తమిళనాడు. యాక్చువల్గా మన ట్రైన్కి మన కుప్పం వస్తుంది కానీ మధ్యలో కుప్పంలో స్టాప్ లేదు, లేకపోతే మన ట్రైన్ 3 స్టేట్స్ కవర్ చేసేది. మనకి డబల్ డెక్కరు, బృందావను, లాల్బాగు, చెన్నై ఈ ట్రైన్స్ అన్నీ కుప్పంలో స్టాప్ ఉన్నాయండి. కాబట్టి కావేరి కూడా ఉంది, కానీ ఈ ట్రైన్కి మాత్రం స్టాప్ లేదనమాట. ఎందుకంటే ఇది సూపర్ ఫాస్ట్ కాబట్టి. ఇంగ్లీష్ డిపార్ట్ అయిపోయింది. డాట్ ఆన్ టైం. మంటగా స్టాప్ చేయాలి. ఇక్కడ సరే క్యాటరింగ్ చాలు. ఎవరు ట్రైన్ ఎక్కలేదనుకుంటే మొత్తం ఏరియాని తవ్వేసారండి. ఇంతకుముందు బాగుండేది, అసలు చాలా బాగుండేది తెలుసా. మొత్తానికి మన ట్రైన్ కేఎస్ఆర్ బెంగళూరు సిటీ నుంచి డిపార్ట్ అయిపోయిందండి. మన కేఎస్ఆర్ బెంగళూరు సిటీ నుంచి మొత్తం 3 లైన్లు ఉంటాయి అనమాట. ఒకటినేమో టువర్డ్స్ బెంగళూరు కంటోన్మెంట్ అండి, మనమల్లే లైను. ఒకటినేమో టువర్డ్స్ యశ్వంతపూర్ లైన్ అండి. ఒకటినేమో టువర్డ్స్ మైసూర్ లైన్ అనమాట. కర్వ్ అవుతుంది కానీ కరెక్ట్ చూపించలేకపోతుందండి మన ట్రైన్. వా, ఇది మార్నింగ్ టైం అయితే బాగుండేది, కర్వ్ చాలా బాగుంటుంది చూడడానికి. ఆహా, ఏమి కరువు అండి బాబా, ఏం కరువు. వావ్ వావ్ అంటే గ్రౌండ్ ఉందండి.
వెల్కమ్ టు బెంగళూరు కంటోన్మెంట్. ఈ జనరల్ ఇంటరా బాబు కంటోన్మెంట్లో మాత్రం. వెల్కమ్ టు బెంగళూరు కంటోన్మెంట్ అండి. 4 కిలోమీటర్ కవర్ చేసినాక మన ట్రైన్ ఏమో బెంగళూరు కంటోన్మెంట్లో ఆగిందనమాట. ఇంకో ముఖ్య విషయం అండి, మన ట్రైన్కి కేఆర్పురంలో స్టాప్ లేదండి. యాక్చువల్గా ఏ ట్రైన్ అయినా సరే బెంగళూరు నుంచి స్టార్ట్ అయిందంటే మ్యాక్సిమం కేఆర్పురంలో స్టాప్ ఇస్తారు, కానీ మన ట్రైన్కి కేఆర్పురంలో స్టాప్ ఏం లేదు. మన ట్రైన్కే కాదు, మన ట్రైన్కి ఇవ్వలేదు, ప్లస్ వందే భారత్కి ఇవ్వలేదు. 2 వందే భారత్ ఉన్నాయి, ఒకే వందే భారత్కి ఇవ్వలేదు. శతాబ్దికి కూడా ఇవ్వలేదండి స్టాప్లు. మన ట్రైన్కి కూడా కేఆర్పురం స్టాప్ ఇవ్వలేదన్నమాట. కేఆర్పురం స్టాప్ ఇచ్చింటే బాగుండు, ఇంకా యూత్ఫుల్ అయ్యేది. ఇంకా బెంగళూరు కంటోన్మెంట్ స్టేషన్కి వస్తే బెంగళూరు కంటోన్మెంట్ స్టేషన్ కోడ్ ఏమో BNC. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 7 జోన్, సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్, డివిజన్ కేఎస్ఆర్ బెంగళూరు సిటీ. మన కంటోన్మెంట్ కూడా కేఎస్ఆర్ బెంగళూరు సిటీకి వన్ ఆఫ్ ద మేజర్ సపోర్టింగ్ స్టేషన్ అండి. ఈ కంటోన్మెంట్లో దగ్గర రోజుకి 400 ట్రైన్లు అవుతాయండి, తెలుసా? 400 ట్రైన్లు. ఇది మన ట్రైను ఓవర్ నైట్ ట్రైన్ అవ్వడం వల్ల ఎక్కువ కవర్ చేయడానికి అవదండి, కానీ నాకు వీలైనంత వరకు మ్యాక్సిమం కవర్ చేస్తా, సరేనా? మన ట్రైన్ మొత్తానికి బెంగళూరు కంటోన్మెంట్ నుంచి స్టార్ట్ అయిపోయిందండి. ఈ LHBకి వచ్చేసి ఎలా అంటే ట్రైన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఆగినప్పుడు జలకిస్తుంటాయి అనమాట. అందుకే మనం నిల్చున్నప్పుడు తిన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మన ట్రైన్ కంటోన్మెంట్ డిపార్ట్ అయిపోయింది కదా. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి బంగారుపేట, తర్వాత ఏమో జొల్లారిపేట, తర్వాత కాట్పాడి, తర్వాత పెరంబూర్ చెన్నై, తర్వాత ఏమో MGR చెన్నై సెంట్రల్ మార్నింగ్ 4:15 అనమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 2A, 3A, 4A అనమాట. అవన్నీ వందే భారత్కి మెమూ ట్రైన్స్కి మాత్రమే ఆ ప్లాట్ఫామ్స్, డెడికేటెడ్ ప్లాట్ఫామ్స్ అనమాట. చూసారు కదా, బాయ్ బాయ్ బెంగళూరు కంటోన్మెంట్, బాయ్ బాయ్. డీజిల్ లోకోమోటివ్స్ 1, 2, 3, 4, 5, 6 ఇవన్నీ ఖాళీగా ఉన్నాయి ఇక్కడ డీజిల్ లోకోమోటివ్స్ అన్నీ.
స్కిప్పింగ్ బయపనహల్లి. మన ట్రైన్ ఇప్పుడే బయపనహల్లి స్కిప్ చేసిందండి. ఈ బయపనహల్లి కూడా ఒక ఇంపార్టెంట్ జంక్షన్ అండి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఎస్ఎంవిటి బెంగళూరు, యలహంక, బెంగళూరు కంటోన్మెంట్ టువర్డ్స్ సేలము, ఈ లైన్స్ అన్నీ డివైడ్ అవుతాయి అనమాట బయపనహల్లి నుంచి. కానీ ఏ ట్రైన్ అక్కడ ఆగదు. కానీ ఈ టైంలో మెట్రో వెళ్తే బాగుంటుంది కదా. కానీ వెళ్దు, ఏం చేద్దాం, మనం అనుకుంటే ఎవరికి చేస్తాడు, వెళ్ళదు. ఆ లైన్ చూసారా, అప్ వెళ్ళిపోతుంది. ఈ లైన్ ఏమో టువర్డ్స్ సేలం లైన్ అండి, సేలం ధర్మపురి లైన్ అండి. మనం వెళ్ళేదేమో టువర్డ్స్ చెన్నై లైన్ అనమాట. అందుకే బయపనహల్లి ఇంపార్టెంట్ జంక్షన్ అనమాట. ఆ లైన్ వెళ్ళిపోతుంది చూసారు అక్కడ నుంచి. అది బాయ్ బాయ్. ఇంకా మెట్రో పనులు అవుతున్నాయి వెళ్తాయి ఈ రూట్లో. మెట్రో పనులు చాలా. జస్ట్ ఇప్పుడు టీటీ వచ్చారు. టీటీ వచ్చి డోర్ క్లోజ్ చేయమని చెప్పాడు. నేను చెప్పారు రిక్వెస్ట్ చేస్తారు కేఆర్పురం దాకా కవర్ చేస్తారని చెప్పి. ఎందుకంటే కేఆర్పురంలో మన ట్రైన్ ఆగదు కదా. కేఆర్పురం స్కిప్పింగ్ చూస్తా, హై స్పీడ్ స్కిప్పింగ్ చూపిస్తాను. అందుకే ఆగాను అనమాట ఇప్పుడు దాకా. కేఆర్పురం.
కంటోన్మెంట్ నుంచి కేఆర్పురం దాకా మెల్లగా వచ్చానండి. ఎప్పుడైతే ట్రైన్ కేఆర్పురం దాటిందో ట్రైన్ ఎగరేసి కొడుతుందండి. ఫ్లాట్ 130 స్కిప్ అండి, ఫ్లాట్ 130 అనమాట. ఏమి కొట్టుడు స్వామి, అబ్బాబ్బాబ్బా. ఇది ఒక మిడ్ నైట్ ర్యాంపేజ్ అనమాట, మిడ్ నైట్ ర్యాంపేజ్. మన కోచ్లో ఆల్మోస్ట్ అందరు పడిపోయారు అనమాట. ఇంక మనం పడుకోవాలంటే ఇప్పుడే మన ట్రైన్ యొక్క రెస్ట్ రూమ్కి వెళ్ళాయండి. రెస్ట్ రూమ్ చాలా బాగుందండి, వెల్ మెయింటెనెన్స్ ఉంది, సోప్ లిక్విడ్ అన్నీ బాగానే ఉన్నాయండి. షార్ట్ జర్నీ కదా బాగానే ఉంటుంది. ప్లస్ ఈ చెన్నై బెంగళూరు షార్ట్ జర్నీ కంటే పీపుల్ కూడా బాగానే యూజ్ చేస్తారు. అదే ట్రైన్ టువర్డ్స్ హౌరా టువర్డ్స్ బీహార్ వెళ్తే మాత్రం అంతే సంగతి. వాష్రూమ్ కూడా గలీజ్ చేస్తారు. థర్డ్ ఏసీ కాదు, సెకండ్ ఏసీ ఫస్ట్ ఏసీ కూడా వాష్రూమ్ చండాలుగానే ఉంటాయి ఆ ట్రైన్స్లో. ఇంకా ఇక్కడ పడుకుంటాండి, సరేనా, బాయ్. ఎందుకంటే ఇప్పుడు బ్లాగింగ్ చేయలేనండి, ఎందుకంటే టీటీ వద్దనేసారనమాట. టీటీకి రిక్వెస్ట్ చేసి మరి నేను కేఆర్పురం అంతా కవర్ చేశాను. లేకపోతే ఇప్పుడు ఏమనుకోండి ఆయన ఆర్పిఎఫ్ కంపెనీతోనే ఇస్తారు. అందుకే నేను ఇంకా బ్లాగింగ్ ఇక్కడితో ఎండ్ చేస్తా. రేపు మార్నింగ్ చెన్నైతో కలుస్తుందన్నా. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్. నేను పడుకుందామని వచ్చాను, ఇలా చూసారా నా సీట్ 71 కరెక్ట్గా డోర్ దగ్గర అనమాట. ఆ లైట్ నా మొహం మీద పడుతూనే ఉంటుంది. నాకు సైడ్ డోర్ వచ్చి నేను ఆనందపడాలా, డోర్ దగ్గర సీట్ వచ్చి నేను బాధపడాలి, అర్థం కావట్లేదండి. కానీ ట్రైన్ కొట్టుడు చూడండి, ఏం కొట్టుడండి బాబు, ఊర మాస్ కొట్టండి బాబు. సరే కొట్టుడండి, బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం ఏమో కరెక్ట్గా 3:40 అవుతుందండి. మనం ఇప్పుడు చెన్నైకి దగ్గర 30 కిలోమీటర్ దూరంలో ఉన్నామన్నమాట. మరికొద్దిసేపట్లో మన ట్రైన్ ఏమో పెరంబూర్ చేరుకోబోతుంది అనమాట.
పెరంబూర్ లోకో వర్క్స్. ఇప్పుడు మరికొద్దిసేపట్లో మనం పెరంబూర్ చేరుకోబోతున్నామండి. మన ట్రైన్ కరెక్ట్గా పెరంబూర్ బయట ఆపేశాడు. ఇప్పుడు నైటు మన ట్రైన్ ఫస్ట్ హాల్ట్ బెంగళూరు కంటోన్మెంట్, సెకండ్, తర్వాత ఏమో థర్డ్ ఏమో దీని పేరు ఏం పేరు బంగారుపేట, ఫోర్త్ జొలారపేట, ఫిఫ్త్ ఏమో కాట్పాడి, సిక్స్త్ అరక్కోనము, ఇప్పుడు సెవెంత్ మన పెరంబూర్ అనమాట. లాస్ట్ ఎయిత్ ఏమో మన ఎంజీఆర్ చెన్నై సెంట్రల్. మన ట్రైన్ ఏమో దగ్గర దగ్గర 8 స్టాపుల్లో అవుతుందన్నమాట. మన సూపర్ ఫాస్ట్ మెయిల్. అబ్బా, ఒక అరమయాన మెయిల్ అండి బాబు. స్కిప్పింగ్ పెరంబూర్ క్యారేజ్ వర్క్స్. వెల్కమ్ టు పెరంబూర్. వెల్కమ్ టు అవర్ లాస్ట్ సెకండ్ హాల్ట్ పెరంబూర్, అని చెన్నై. ఇంకా పెరంబూర్ వచ్చామంటే ఆల్మోస్ట్ చెన్నై వచ్చినట్టే అండి. ఇంతకుముందు మ్యాక్సిమం ట్రైన్స్ అండి, ఏవైతే ట్రైన్స్ టువర్డ్స్ కేరళ, టువర్డ్స్ బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యి టువర్డ్స్ నార్త్ వెళ్ళేవో ఆ ట్రైన్స్ అన్నీ చెన్నై వెళ్ళి లోకో రివర్సల్ అయ్యి స్టార్ట్ అయ్యాయి అనమాట. కానీ ఇప్పుడు ఆ ట్రైన్ చెన్నై వెళ్ళట్లేదు, పెరంబూర్ నుంచే లూప్ తీసుకుంటున్నాయి. అవే ట్రైన్స్ మీకు తెలిసిందే కదా, బాగ్మతి ఎక్స్ప్రెస్, సంగమిత ఎక్స్ప్రెస్, తర్వాత త్రివేంద్రం షాలిమార్ ఎక్స్ప్రెస్, గౌహటి ఎక్స్ప్రెస్, చాలా ట్రైన్స్ అండి ఇప్పుడు చెన్నై వెళ్ళట్లేదు అనమాట. పెరంబూర్ నుంచి లూప్ అయిపోతున్నాయి ట్రైన్స్ అన్నీ. చూడండి చాలామంది జనాలు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ట్రైన్స్ కూడా కనెక్టింగ్ ట్రైన్స్ కూడా వెయిట్ చేస్తారు అనమాట. చూడండి ఎంతమంది చేస్తారు ఇక్కడ చాలా పెరంబూర్. కానీ చాలామంది దిగిపోయారు చూడమని ట్రైన్ నుంచి. చూసారు పెరంబూర్ నుంచి చూడండి ఎంతమంది దిగారు. బాయ్ బాయ్ పెరంబూర్. స్లీపర్ జనరల్ నుంచి చాలా మంది దగ్గర ఏసీ దిగలే కానీ. బాయ్ బాయ్ పెరంబూర్. లోకల్ ట్రైన్స్, తిరుత్తని లోకల్ అండి, చెన్నై తిరుత్తని లోకల్. మార్నింగే ఫుల్ అయిపోయింది చూసారా, ఎర్లీ మార్నింగ్. ఇప్పుడు మనం స్లోగా వ్యాసరపాటి జీవన్ స్కిప్ చేస్తున్నామండి. వ్యాసరపాటి జీవ
స్కిప్పింగ్ బెసిన్ బ్రిడ్జ్ జంక్షన్. చూడండి ఈ బెసిన్ బ్రిడ్జ్ జంక్షన్ అనమాట. ఇక్కడ నుంచి చూడండి ఆ లైన్ ఉందా టువర్డ్స్, ఆ లైన్ ఏమో టువర్డ్స్ విజయవాడ లైన్, మనం వచ్చేదేమో టువర్డ్స్ జొల్లరపేట లైన్ అనమాట. అది చూడండి బండి బెడ్ రెస్ట్ ఇస్తున్నాయి మంచిగా. బాయ్ బాయ్ బెసిన్ బ్రిడ్జ్. చూసారా ఇదేమో ఎలక్ట్రిక్ ట్రిప్ షీట్ అండి చెన్నై సెంట్రల్లో. ఇక్కడ వ్యాగ్ 7 లోకోమోటివ్ ఉంది, వ్యాప్ 7s ఉన్నాయి, వ్యాప్ 7 ఈ రోడ్డు. చూడండి వ్యాప్ 7 బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయి. ఇక్కడ వ్యాప్ 7 ఉంది, ఇక్కడ వ్యాప్ 7 ఉంది. ఓ మై గాడ్, ఇక్కడ వ్యాప్ 7 ఫీస్టే ఉంది కదా మొత్తము. ఈ వ్యాప్ 7 కృష్ణరాజపురము, ఇది కూడా ఇక్కడ వ్యాప్ 7 ఉంది, ఇక్కడ కూడా వ్యాప్ 7. దగ్గర దగ్గర 1 2 3 4 10 వ్యాప్ 7 ఉన్నాయండి బాబు ఇక్కడ. చెన్నై సెంట్రల్ మెయింటెనెన్స్ సెంటర్ అనమాట. చెన్నై సెంట్రల్ నుంచి డిపార్ట్ అయ్యే ట్రైన్స్ అన్నీ అక్కడే మెయింటెనెన్స్ అవుతాయి అనమాట. అది ఫిట్ లైన్ అండి, ఫిట్ లైన్ మెయింటెనెన్స్ అంటే అన్నీ అంటారు. ఆహా మన ట్రైన్ మొత్తం కనిపిస్తుంది ఇక ఆర్షు కరవ్ అంతా. ఏం ప్లాట్ఫామ్కి వెళ్తాడు? వర్షం స్టార్ట్ అవుతుందండి బాబు. ఇదే ట్రైను వెల్కమ్ టు డాక్టర్ ఎంజీఆర్ రామచందర్ చెన్నై సెంట్రల్ డాట్ ఆన్ టైం. మన ట్రైన్ చెన్నై సెంట్రల్ ఆన్ టైం వచ్చింది. ఇక్కడ చూడండి ఈ రోడ్ చెన్నై సెంట్రల్ ఎయిర్ గడ్ వచ్చింది 340కి మనకంటే ముందు. చెన్నై సెంట్రల్ ప్లాట్ఫామ్ నెంబర్ 8. వెల్కమ్ టు ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ డాట్ ఆన్ టైం. 4:15 అంటే 4:15 ట్రైన్ కరెక్ట్గా వచ్చిందండి లోపలికి. తెలుసా ఒక్క నిమిషం అటు కాకుండా కరెక్ట్గా ఆన్ టైం వచ్చింది ట్రైను. ఇంకో విషయం ఏంటంటే చాలామంది ట్రైన్లో పడుకొని కూడా లెగలేదు. ఇంకా అప్పుడు చెన్నై వచ్చిందని ఆశ్చర్యపోయారనమాట. ఇంకా మన ట్రైన్ గురించి మొత్తం మాట్లాడుకున్నామండి. మన ట్రైన్ స్టార్ట్ అయిన ఇయరు, మన ట్రైన్ కోచ్ కాంపోజిషను, మన ట్రైన్ ఫేరు, తర్వాత మన ట్రైన్ పంచువాళ్ళు చూసరికి ఎలా ఉందో, క్లీన్నెస్ కూడా బాగానే ఉంది. తర్వాత ఇంకేం మాట్లాడలేదు. మన ట్రైన్ గురించి టికెట్ ఫేర్ గురించి మాట్లాడుకున్నాం, అంతా అయిపోయిందిగా. స్టాఫ్ గురించి మాట్లాడుకున్నాంగా, ఇంకేం మాట్లాడుకోవాలి చెప్పండి? ఇంకేం లేదండి. మీకు చెన్నై నుంచి బెంగళూరు కానీ, బెంగళూరు నుంచి చెన్నై కానీ రావాలనుకుంటే నైట్ టైము ఈ ట్రైన్ ఒక మంచి ఆప్షన్ అండి. ఇప్పుడు ఇదే ట్రైన్ టువర్డ్స్ చెన్నై నైట్ 10:50 స్టార్ట్ అవుతుందండి. ఎర్లీ మార్నింగ్ సేమ్ 4:15కో 4:20కో మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోద్ది అనమాట ఈ ట్రైన్ అనమాట. ఇప్పుడు చెన్నైలో లైట్గా వర్షం పడుతుందండి. ఇంకా మన చెన్నై విషయానికి వస్తే చెన్నై సెంట్రల్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ స్టేషన్ కోడ్ MAS. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఏమో 15 అండి. దీంట్లో 11 ప్లాట్ఫామ్స్ ఏమో మెయిన్ ట్రైన్స్కి ఆపరేట్ అవుతాయి అనమాట. 4 ప్లాట్ఫామ్స్ ఏమో లోకల్ ట్రైన్స్కి ఆపరేట్ అవుతాయి. డివిజన్ ఏమో ఎంజీఆర్ చెన్నై సెంట్రల్, జోన్ సదర్న్ రైల్వే జోన్. చూసారా నైట్ మనము సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్లో ఉన్నాము, ప్లస్ బెంగళూరు డివిజన్లో ఉన్నాము. మార్నింగ్ వచ్చేసరికి మనం ఇప్పుడు సదరన్ రైల్వే జోన్కి వచ్చాము, డివిజన్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ అనమాట. రాత్రి జోన్లు డివిజన్లు అన్నీ మారిపోతామండి. అది ట్రైన్ జర్నీ అడ్వాంటేజ్ అండి బాబు. నాకు ఈ ట్రైన్ జర్నీలో అడ్వాంటేజ్ ఇంకా ఫ్లైట్లో ట్రావెల్ చేసినా సరే, బస్సులో ట్రావెల్ చేసినా సరే, క్యాబ్లో ట్రావెల్ చేసినా అంతా నాకు అనిపించదండి బాబు.
ట్రైన్ అని చూసారా, బెంగళూరు నుంచి చెన్నై వరకు ఒక అల్లు పెరిగిన ప్రయాణం అనమాట. నాకు బాడీ అసలు కదలలేదు అసలు, నాకైతే అంత బాగుంది జర్నీ అయితే. నాకు చెప్తున్నా కదా. చూసారుగా లోకోమోటివ్ని, వ్యాప్ 7 వ్యాప్ 7 కృష్ణార్జపురం అండి. ఈ లోకోమోటివే మనకి ఎక్కడి నుంచి కేఎస్ఆర్ బెంగళూరు నుంచి చెన్నై సెంట్రల్ తీసుకొచ్చింది అనమాట. ఈ లోకోమోటివ్ మేము బిలాంగ్స్ టు సౌత్ వెస్టర్న్ రైల్వే డివిజన్ అండి. ఈ వ్యాప్ 7 HOG ఫిటెడ్ అనమాట. బాగా తీసుకొచ్చిందండి బాబు. వారి ఫేమస్ లోకోమోటివ్ ఇన్ సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్ అండి. ఇదే మన ఎంజాయ్మెంట్ చెన్నై సెంట్రల్, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్. ఫుడ్ స్టాల్ స్టార్ట్ ఉన్నాయి ఇక్కడ. IRCTC క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ అంట ఫుడ్ స్టాల్ ఉంది ఇక్కడ. ఇక్కడ చూసారా, ఇక్కడేమో మద్రాస్ కాఫీ హౌస్ అంట. చూసారా మద్రాస్ కాఫీ హౌస్. ఇక్కడ A2B ఉంది, ఆనంద్ భవన్ ఉంది. అదే ఆనంద్ భవన్ A2B ఒకటే. అక్కడేమో స్టార్ బిర్యానీ అంట, అక్కడేమో KFC అంట. అబ్బబ్బబ్బబ్బా. కానీ చెన్నై సెంట్రల్లో మాత్రం 24 అవర్స్ మీకు ఫుడ్ పరంగా కానీ స్టేయింగ్ పరంగా కానీ ప్రాబ్లమ్స్ లేవండి. ఎందుకంటే ఇక్కడ రిటైరింగ్ రూమ్స్ ఉన్నాయి, వెయిటింగ్ రూమ్స్ ఉన్నాయి, లాంజెస్ ఉన్నాయి. ప్లస్ ఫుడ్ కోసమేమో మద్రాస్ కాఫీ హౌస్, IRC స్టాల్స్, స్టార్ బిర్యానీ అంట, తర్వాత ఏమో A2B ఆనంద్ భవన్ అంట, KFC అంట. ఎన్ని ఆప్షన్స్ అండి బాబు చెన్నై సెంట్రల్ మాత్రం. ఈ విషయంలో చెన్నై గ్రేట్ అయ్యండి బాబు. వెల్కమ్ టు MGR చెన్నై సెంట్రల్. వా 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 వా. చెన్నై సెంట్రల్ని ముఖ్యంగా ఎర్లీ మార్నింగ్ కానీ నైట్ టైం కానీ కవర్ చేసి చల్లలేదండి. మొత్తానికి చెన్నై సెంట్రల్ బయటకు వచ్చేసామండి. మొత్తానికి మన జర్నీ అయిపోయిందనమాట. 1 ట్రైన్, 2 డివిజన్స్, 2 స్టేట్స్, 358 కిలోమీటర్స్, 8 హాల్ట్స్ కవర్ చేసినాక మనం చేరుకున్న MGR చెన్నై సెంట్రల్. ఇక్కడ నా వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీకర్ రైల్ ఫ్యాన్. బాయ్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ MGR చెన్నై సెంట్రల్.